జై భీమ్ దక్షిణాది జాయింట్ యాక్షన్ కమిటీ చైర్మన్ గాలి వినోద్ కుమార్ గారికి, సభాధ్యక్షులు, అట్లాగే జల్కర్ శ్రీరన్న గారికి మరియు మేధావుల ఫోరంకి మరి జై భీమ్ తెలియజేస్తూ, ఈరోజు మనము రెండవ రాజధాని హైదరాబాద్ ఏర్పాటు చేసుకోవాలి. అన్ని అనుకూలమైన పరిస్థితులు ఇక్కడ ఉన్నాయి. వాతావరణం కూడా హైదరాబాదులో ఉన్నది. విభిన్న సంస్కృతులకు, విభిన్న మతాలకు, మరి సెక్యులరిజ సంస్కృతికి మరి హైదరాబాదు వేదికగా ఉంది. కాబట్టి హైదరాబాదులో మనము రెండవ రాజధాని చేసుకోవడం, మరి ఉత్తరాది వాళ్ళ ఆధిపత్యం ఇక్కడ ఎక్కువ ఉన్నది. మనము దక్షిణాది వాళ్ళు ఉత్తరాది వాళ్ళకి వెళ్ళినప్పుడు, ఆ ప్రాంతాలకు వెళ్ళినప్పుడు మనం హైదరాబాద్ వాళ్ళు దక్షిణాది వాళ్ళలో ఒక చిన్న చూపుతో చూస్తారు, ఏలన చేసినట్టుగా మాట్లాడతారు. అంటే వీళ్ళు మనుషులా కాదా అన్నట్టుగా. మేము ఒకసారి ఢిల్లీకి ధర్నా కోసం వెళ్ళినప్పుడు అక్కడ మన శ్రీకృష్ణ యొక్క టెంపుల్ దర్శించుకోవడానికి వెళ్ళినప్పుడు అక్కడ మేము యాత్ర చేస్తున్నప్పుడు హైదరాబాద్ వాళ్ళను అడుగుతూ హిందీలో మాట్లాడుతున్నప్పుడు అని చిన్న కుర్రోడే ఏలన చేస్తున్నాడు. అంటే అంతా మన దక్షిణాది వాళ్ళ మీద వాళ్ళ ఏలన ఎలా ఉంటుందంటే మనల్ని సమానత్వంతో చూడడం, ఒక మనుషులుగా కూడా చూడడం. అలాంటి వాళ్ళు ఇక్కడ హైదరాబాదులో మనము వారికి షెల్టర్ ఇస్తున్నామంటే ఉత్తరాది వాళ్ళకు అన్నీ ఇప్పుడు మన బ్రదర్ చెప్పినట్టు చిన్న షీట్ షాప్ నుంచి మరి గప్చుపుల బండి వరకు, మరి సోడా బండి వరకు వాళ్ళే పెట్టుకుని ఇలా వ్యాపారాలు సాగిస్తున్నారు. వాళ్ళకు ఒక వేదిక ఉంది, వాళ్ళకు ఒక సోషల్, వాళ్ళకి ఏదంటే వాళ్ళ అసోసియేషన్ కూడా ఏర్పాటు చేసుకొని వాళ్ళ మీద ఎవరన్నా ఏదన్నా చిన్నగా మన దక్షిణాది వాళ్ళని ఏమన్నా మాట అంటే అందరూ ఏకమవుతారు. ఆ అసోసియేషన్లో మాట్లాడతారు. వాళ్ళ అన్ని లెవెల్లో, రాజకీయ లెవెల్లో, అటు ఢిల్లీ లెవెల్లో మరి ఏ చూసినా కానీ ఒక మతాన్ని తీసుకొచ్చి ఇక్కడ మన అందరికీ రుద్ది మనలో చిచ్చు పెట్టడానికి వాళ్ళ పెత్తనం ఇవాళ జరుగుతున్నదంటే హైదరాబాద్లో. దాన్ని మనము ఎదుర్కోవాలంటే మనం అందరం ఏకం కావాలి. దక్షిణాది రాష్ట్రాలన్నీ ఏకమై దాని మీద పెద్ద ఉద్యమం చేయాలి. ఇదే మన సార్ గారు గాలి వినోద్ కుమార్ గారు వారు ఏదైతే ఆయన వాలంటీర్ తీసుకొని మరి ఇక్కడ మన కోసం దక్షిణాది వాళ్ళను రాష్ట్రాలను ఏకం చేసి రెండవ రాజధాని చేయాలని ఏదంటే అది కంకణం కట్టుకున్న దాన్ని మనం ముందుకు తీసుకెళ్లే విధంగా అందరం పోరాటం చేయాలి. బిఎల్ఏపీ కావచ్చు, విసికే పార్టీ కావచ్చు, దళిత సంఘాలే కావచ్చు, అన్ని సంఘాలు, అన్ని పార్టీల నాయకులను ఏకం చేసి ఒక జేసీని మనము ఏర్పాటు చేసుకొని అన్ని రాష్ట్రాల్లో మనం ఒక సభలు పెట్టి, ఇట్లాంటి రౌండ్ టేబుల్ సమావేశాలు పెట్టి మరి సభలు పెట్టి దాన్ని దక్షిణాదికి ఉత్తరాదికి మనకు అన్ని అనుకూలతలు ఉన్నాయి ఇక్కడ. ఎందుకంటే ఇక్కడ రిజర్వేషన్ ప్రైవేట్ రంగంలో కూడా రిజర్వేషన్ కావాలి. మన ఏబిసిడి మన రేవంత్ రెడ్డి గారు చేసిన ఏదైతే ఉందో దాంట్లో మనకు రిజర్వేషన్ ఫలాలు పొందాలంటే ఇక్కడ మనం రెండవ రాజధాని రావాలి, పార్లమెంటు రావాలి, మరి సుప్రీంకోర్టు రావాలి. మరి హైకోర్టులు ఉన్నాయి కానీ సుప్రీంకోర్టు మన పార్లమెంటు వస్తే విద్యా అవకాశాలు, చదువుకున్న వారి నిరుద్యోగులకు మరి అవకాశాలు వస్తాయి, ఉద్యోగ అవకాశాలు వస్తాయి. దాన్ని మనము ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు. మన కింది స్థాయి వాళ్ళు, బడుగు బలహీన వర్గాలు, బహుజనులు అందరూ అభివృద్ధి జరుగుతుంది. మరి ల్యాండ్ విషయంలో కూడా మరి రేట్లు పెరుగుతాయి, రియల్ ఎస్టేట్ పెరుగుతుంది, మరి ఉపాధి దొరుకుతుంది. మరి ఈ యొక్క రాజధానికి అన్నిటికీ అనుకూలం. ఐటీ రంగం ఉంది, మరి హైటెక్ సిటీ తీసుకొచ్చారు, సంస్థలు ఉన్నాయి, మరి ప్రైవేట్ రంగంలో జాబులు, ఉద్యోగాలు పొందుతున్నారు. కానీ ఇవి కూడా వస్తే సుప్రీంకోర్టు మరి పార్లమెంట్ వస్తే కూడా ఉద్యోగ అవకాశాలు కూడా పొందే అవకాశం ఉంటాయి. అందరము మరి ఇక్కడ ఉన్న తెలంగాణ రాష్ట్రంలో ఉన్న వాళ్ళందరూ అభివృద్ధి జరుగుతుంది, దక్షిణాది రాష్ట్రాలకు కూడా దగ్గర అవుతుంది. కాబట్టి అన్నిటికీ ఇది ఒక వేదిక. హైదరాబాద్ మంచి వాతావరణంలో ఉన్న వేదిక. ఆ వాటర్ సౌలత్ ఉంది, గోదావరి దగ్గర ఉంది, కృష్ణానదులు దగ్గర ఉన్నాయి. మనకు అన్నిటికీ సౌకర్యమైన ప్రదేశం హైదరాబాద్ రాజధాని. అప్పుడే మన 1955లో డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్ ఎట్లాగే రెండవ రాజధానిగా కావాలని కోరాడో ఇప్పుడు కూడా మన సార్ గారు ఈయన కూడా మనకు అంబేద్కర్
అంబేద్కర్ అది నువ్వు చూస్తే ఇప్పుడు ఈ రియల్గా లైవ్లో చూసినట్టు అంబేద్కర్ను చూసినట్టు ఉంటుంది మన గాలి వినోద్ కుమార్. అంబేద్కర్ ఆశయాలను ముందు తీసుకెళ్తూ మరి డీజాక్ను ముందు తీసుకెళ్తున్న సార్ గారికి మనం అందరము అండదండలుగా ఉండి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళాలి. ఇలాంటి ప్రోగ్రాములు చేయడానికి మా అందు కూడా మేము దళిత సంఘాల జైబీ మహాసేన రాష్ట్ర అధ్యక్షుడిగా నేను ఉన్నాను. దాన్ని కూడా మేము మా సంఘం ద్వారా ఫుల్ మద్దతుగా నేను ఇస్తాను. నేను డీజాక్లో కూడా ఈ తెలంగాణ హైదరాబాదు దళిత సంఘాల చైర్మన్గా పనిచేస్తున్న సార్ గారు నాకు మరి చైర్మన్ పదవి ఇచ్చారు. దాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి నేను ఉంటానని అవకాశం ఇచ్చిన సార్ గారికి ధన్యవాదాలు.